అండి వాటర్లో శుభ్రం కడిగినాక తడిగి ఇలా అట్టు పెట్టుకున్నాను. ఇలా చిన్న కాడ కూడా కోసుకోవచ్చు. ఒక ఉల్లిపాయ, కరివేపాకు, గంట ముందర నానబెట్టాను పెసరపప్పు, ఈ పోపు దినుసులన్నీ కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాం 4 స్పూన్ల వరకు. ఈ పోపు దినుసులన్నీ వేసుకున్నాం. అవి వేగినాక ఉల్లిపాయ, అవి వేగినవి ఉల్లిపాయ కూడా వేసుకున్నాం. కొంచెం ఎర్రగా వేగినాక ఆకుకూర వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని కొంచెం పసుపు వేసుకుని వేసేసుకున్నాం. అట్లా ఫ్రై అయినాక ఉప్పు కారం వేసుకున్నాను సరిపడంత. పెసరపప్పు కూడా వేసేసుకున్నాం. కొంచెం వాటర్ కూడా వేయాలి ఉడకటానికి. కొంచెం వాటర్ పోసాం కదా, వాటర్ అంతా ఎగరాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్గా ఉంటుంది. ఇంకా మీకు కావాలంటే పెసరపప్పు వేసుకోవచ్చు. నేను చేసిన విధానం నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.